హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ ఫ్రీగా ప్రైజ్ యాక్షన్ కోర్స్ ఫర్ ఇంట్రాడే ఇస్తున్నానండి. ఇది 10 days ఛాలెంజ్ కోర్స్. మనం ఈరోజు డే 1లో ఉన్నాం. ఈ డే 1లో ఒక ప్రైజ్ యాక్షన్ ట్రేడర్కి కావాల్సిన బేసిక్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ అబౌట్ క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్పిస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు 2 points క్లియర్గా చెప్తానండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మార్కెట్లో కొన్ని వందల రకాల క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. వాటన్నిటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చెప్పే 7 క్యాండిల్స్ని మీరు క్లియర్గా అర్థం చేసుకొని వాటి ప్రైజ్ యాక్షన్ని, వాటి సైకాలజీని మీరు అర్థం చేసుకోగలిగితే చాలండి. పర్సనల్లీ నేను అన్నిటిని పట్టించుకోను. ఈ 7 క్యాండిల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, అసలు ఈ క్యాండిల్ స్టిక్స్ ఎందుకు నేర్చుకోవాలి? కారణం బలంగా ఉన్నప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్గా వింటామండి. అదేంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను 99% ఆఫ్ ది టైం నేను ప్యాటర్న్స్ మీదనే ట్రేడ్ తీసుకుంటాను. అయితే ప్యాటర్న్స్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుందండి. ప్యాటర్న్స్ మీద ట్రేడ్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే మంచి రిటర్న్స్ వస్తాయండి. ఈజీగా మనం క్యాపిటల్లో 10%, 15% ఈజీగా వస్తాయి. అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ అవుతాయండి. ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్ అనేది. నాకు 8 to 10 months పట్టిందండి ఇది అర్థం చేసుకోవడానికి. ఇది ఎవ్వరు చెప్పరండి, ఇది ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరికి షేర్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అయితే మనకు బ్రేక్అవుట్స్ అవుతున్నప్పుడు ఆ బ్రేక్అవుట్స్ అనేటివి సక్సెస్ఫుల్ బ్రేక్అవుటా లేదా ఫెయిల్యూర్ బ్రేక్అవుటా అనేది మీరు ముందుగా పసిగట్టగలిగితే, అంటే మీరు ముందుగా గుర్తుపట్టగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే చాలండి, ఈజీగా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ కావచ్చు. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ 7 క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ బుల్లిష్ బేరిష్ క్యాండిల్స్, అండ్ మరుబూజీ క్యాండిల్స్, అండ్ పిన్ బార్స్ అంటే హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్, అండ్ డోజీ అండి. ఈ 7 క్యాండిల్ స్టిక్స్ని నేను చాలా గమనిస్తాను, చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ ముందుగా బేసిక్ క్యాండిల్ స్టిక్స్ అండి, అంటే నార్మల్ బుల్లిష్ బేరిష్ క్యాండిల్స్ గురించి చెప్తాను. అండ్ ఇది చెప్పే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి క్యాండిల్ స్టిక్స్ గురించి, ఇన్ కేస్ ఎవరైనా ఏం తెలియని వాళ్ళు చూస్తే తెలియాలని. సో బేసిక్ ఇంట్రడక్షన్ అంటే, ఇందులో అసలు బుల్లిష్ బేరిష్ క్యాండిల్స్ అంటే ఏంటి, అవి ఏ కలర్లో ఉంటాయి, అండ్ అవి ఎందుకు అలా ఏర్పడతాయి, అండ్ వాటి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ అండి. ప్రైస్ అనేది ఎప్పుడైతే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ అనేది హైలో అయితే మనకు బుల్లిష్ క్యాండిల్ వస్తుందండి. అండ్ ఓపెనింగ్ అనేది బాడీ లో అండి, ఈ బాడీలోని ఓపెనింగ్ అవుతుంది, అండ్ ఈ బాడీ హైని క్లోజింగ్ అవుతుంది, అప్పుడు మనకు బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. అండ్ హై వచ్చేసి ఇదే అండి, ఆ టాప్ సైడ్ విక్ ఉంది కదండి, టాప్ సైడ్ విక్ కార్నర్ అనేది హై, ఈ బాటమ్ సైడ్ విక్ లో అనేది లో. ఇది బుల్లిష్ క్యాండిల్ గురించి అండి. అండ్ బేరిష్ క్యాండిల్కి వచ్చేసరికి ప్రైస్ అనేది ఓపెనింగ్ కంటే క్లోజింగ్ అనేది బిలోలో ఇస్తే, అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ చాలా కింద ఇస్తే అప్పుడు మనకు బేరిష్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ ఏర్పడుతుందండి. ఓపెనింగ్ అనేది ఎప్పుడైనా బాడీ హైలో ఉంటుంది బేరిష్ క్యాండిల్లో, అండ్ క్లోజింగ్ అనేది బాడీ లోలో అవుతుంది. అండ్ హై వచ్చేసి సేమ్ బుల్లిష్ క్యాండిల్ లాగానే రెండింటికి హై లో సేమ్గా ఉంటుందండి. ఈ టాప్ సైడ్ విక్ కార్నర్ అనేది, టాప్ అనేది హై అండ్ లో అనేది ఈ డౌన్ సైడ్ ఇది. అండ్ ఇవి బ్రేక్అవుట్స్ టైంలో వచ్చినప్పుడు అసలు ఏం ఐడెంటిఫై చేస్తుంది, అంటే ఏం ఇండికేట్ చేస్తుంది, ఇది తెలియాలండి. ఇదే చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్అవుట్ టైంలో బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వచ్చినప్పుడు ఏం అర్థం వేస్తుంది, అండ్ బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏం అర్థం వేస్తుంది. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు, సో ఈ బుల్లిష్ క్యాండిల్ ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏం ఇండికేట్ చేస్తుంది తెలియాలంటే, మనకు వాటి యొక్క ప్రైస్ యాక్షన్ తెలియాలండి, సైకాలజీ తెలియాలి. అదేంటంటే, సో ఇక్కడ ఏం జరిగిందండి, ప్రైస్ యాక్షన్ అంటే ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో ఓపెనింగ్ జరిగిన తర్వాత సెల్లర్స్ వల్ల కొద్దిగా కిందికి వచ్చిందండి.
కిందికి వచ్చిన తర్వాత ఏమైంది, ఈ లెవెల్లో బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు. అంటే వాళ్ళకి ప్రైస్ అనేది మంచిగా అనిపించింది. సో వాళ్ళ బయ్యింగ్ మూమెంటం ఎక్కువ జరగడం వల్ల, అంటే సెల్లర్స్ని ఓడివేసి వాళ్ళు గెలవడం వల్ల ప్రైస్ అనేది మీదికి వెళ్ళిందండి. సో ఇలాంటి సినారియో బయ్యింగ్ సినారియోలో వస్తుందండి. అంటే బ్రేక్అవుట్ అప్ సైడ్ అయినప్పుడు వస్తుంది ఈ క్యాండిల్. సో మంచి బయ్యింగ్ మూమెంటం అనేది మంచిగా ఉంది. అంటే సెల్లర్స్ని ఓడిపేసి బయ్యర్స్ గెలిచారు. సో ప్రైస్ అనేది మీదికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లో నుంచి మనం బయ్యింగ్ మొదలు పెట్టచ్చు. అండ్ ఈ క్యాండిల్ ప్రైజ్ యాక్షన్, బేరిష్ క్యాండిల్ ప్రైజ్ యాక్షన్ వచ్చేసి, సో ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగిందండి, కొద్దిగా మీదికి వెళ్ళింది. సో ఎప్పుడైతే బయ్యర్స్ మీదికి తీసుకెళ్లారో సెల్లర్స్ అగ్రెసివ్గా రావడం వల్ల ఇక్కడ సెల్లింగ్ జరిగి ఇక్కడ లో చేసిందండి. అండ్ క్లోజింగ్ అనేది ఇక్కడ చేసింది. సో సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బయ్యర్స్ని ఓడిపేసి సెల్లర్స్ గెలిచారు. సో ఈ క్యాండిల్ అనేది మంచి బుల్లిష్ బేరిష్ సైన్ ఉన్న క్యాండిల్ అండి. ఎప్పుడైతే ప్యాటర్న్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందో ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు, అంటే సెల్లింగ్ సినారియోలో వస్తుందండి. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు మంచి సెల్లింగ్, అంటే ప్రైస్ అనేది ఇంకా కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లో బై చేయొచ్చు. ఐ హోప్ మీకు ఇది సరిగ్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అండ్ నెక్స్ట్ మరుబూజు క్యాండిల్ అండి. మరుబూజు చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అండి ఇది. ఎందుకంటే ఈ క్యాండిల్ అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. మీరు సరిగ్గా గమనించాలి. దీన్ని గమనించినప్పుడే అర్థమవుతుందండి. మరుబూజు క్యాండిల్. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్స్ టైంలో వచ్చినప్పుడు ఏం ఇండికేట్ చేస్తుంది, ఇదే మనకు తెలియాలండి. మరీ చెప్తున్నాను, ఇది బ్రేక్అవుట్స్ టైంలో ఉండండి. మిగతా అప్పుడు నేను పట్టించుకోనండి. బ్రేక్అవుట్స్ అవుతున్నప్పుడు, బ్రేక్అవుట్స్ అవ్వకముందు కొద్ది సెకండ్స్ ముందు ఆ ఏరియాలోనే అండి. సో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు అసలు ఏం ఇండికేట్ చేస్తుంది, ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ ఓపెనింగే క్యాండిల్ యొక్క లో, అండ్ మొత్తం బయ్యర్సే ఉన్నారు. బయ్యర్స్ మీకు తీసుకెళ్ళి అండ్ క్లోజింగే క్యాండిల్ యొక్క హై. మంచి బుల్లిష్ సైన్ చూపెడుతుందండి. అంటే బయ్యర్స్ అనేవాళ్ళు చాలా అగ్రెసివ్గా బయింగ్ చేయడం వల్ల మీదకి వెళ్ళింది. ప్లస్ సెల్లర్సే లేరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో, మొత్తం బయ్యర్స్ కంట్రోల్లోనే ఉంది ప్రైజ్ ఆర్ స్టాక్. సో అలా ఉండడం వల్ల మంచి బయ్యింగ్ జరిగిందండి. ఇది బ్రేక్అవుట్స్ టైంలో ఎప్పుడు వస్తుందంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఈ బుల్లిష్ మరుబూజీ క్యాండిల్ వస్తుందండి. ఈ క్యాండిల్ వచ్చిందంటే నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం బయ్యింగ్ మొదలు పెట్టచ్చు. సో అది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్కి ఇది ఇలాంటిదండి. అండ్ బేరిష్ మరుబూజీ క్యాండిల్ అండి. ఇక్కడ ఏం జరిగింది, దీని ప్రైస్ యాక్షన్ ఏంటి, సో ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగిందండి. సో బయ్యర్సే లేరు, మొత్తం సెల్లర్సే, మొత్తం కిందికి వచ్చింది. అండ్ లోయే ఆ క్యాండిల్ యొక్క లో. సో విచ్ ఈస్ అంటే అగ్రెసివ్గా సెల్ ఆఫ్ జరగడం వల్ల ఇలాంటి క్యాండిల్స్ వస్తాయండి. అంటే బ్రేక్అవుట్స్ టైంలో ఇది సెల్లింగ్ సినారియోలో వస్తుందండి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ క్యాండిల్ వస్తే నెక్స్ట్ ప్రైజ్ అనేది కిందికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. 99% ఆఫ్ ద టైం కిందికి వెళ్తుంది ప్రైజ్. సో ఇలాంటి క్యాండిల్స్ మనం ఐడెంటిఫై చేయాలి బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు. సో ఈ క్యాండిల్ స్టిక్ ఒక ప్రైజ్ యాక్షన్ ఇదండి. అంటే ఈ క్యాండిల్స్ వచ్చినప్పుడు బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ అగ్రెసివ్గా ఉండడం వల్ల, అంటే వాళ్ళ ప్రైస్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల వెళ్తుంది. అంటే ఈ క్యాండిల్ వచ్చిన నెక్స్ట్ క్యాండిల్ కూడా అలాగే జరిగే అవకాశాలు ఉంటాయండి మరుబూజు. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ పిన్ బార్స్ అండి, నా ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్ అండి ఇవి పిన్ బార్స్. ఈ పిన్ బార్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 సినారియోలు చెప్తుందండి. అంటే బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, బ్రేక్అవుట్ అనేది ఫెయిల్యూరా లేదా, రీట్రేస్లో కూడా చెప్తుందండి. చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ని, నా ఫేవరెట్ క్యాండిల్ స్టిక్స్. దీన్ని హ్యామర్ అని అంటారు, బుల్లిష్ పిన్ బార్ని. బెరిష్ పిన్ బార్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని కూడా అంటారు, మీరు ఏ విధంగా పిలుచుకోవచ్చు. సో ఇక్కడ అది తెలియాలంటే మనకు బ్రేక్అవుట్స్ టైంలో ఇలాంటివి తెలియాలంటే అసలు వీటి వెనకాల ఉన్న ప్రైజ్ యాక్షన్ మనకు తెలియాలండి, సైకలాజీ తెలియాలి. సో దీని యొక్క ప్రైజ్ యాక్షన్ అనేది అంత విక్కులోనే ఉంటుందండి. ఈ చిన్న విషయాన్ని చాలామంది గమనించరు. ఈ ప్రైజ్ యాక్షన్ అనేది మొత్తం విక్లోనే ఉంటుంది. ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ చెప్తానండి. ప్రైజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో సెల్లర్స్ వల్ల మొత్తం కిందికి వచ్చేసింది. చివరికి ఏమైంది, ఈ లెవెల్లో బయ్యర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా బయింగ్ చేయడం వల్ల, అంటే సెల్లర్స్ని ఓడిపించేసి మొత్తం
బయ్యర్సే ప్రైజ్ని మీదకి తీసుకెళ్లారు అండ్ క్లోజింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో సెల్లర్స్ అనేవాళ్ళు బయ్యర్స్ అనేవాళ్ళు వాళ్ళ డామినెన్స్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపెట్టడం వల్ల, అంటే వాళ్ళని ఓడిపించేసి వీళ్ళు గెలవడం వల్ల ప్రైజ్ అనేది మీదకి వెళ్ళింది. సో మంచి బయ్యింగ్ సినారియో అండి, మంచి బయ్యింగ్ క్యాండిల్ ఇది, అంటే సినారియో బట్టి మారుతుంది. అండ్ ఈ బేరిష్ పిన్ బార్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో ఇది ముందుగా విక్కును గిద్దాం. సో ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో బయ్యర్స్ వల్ల ప్రైస్ అనేది మీదికి వెళ్ళింది. బయ్యర్స్ ప్రైస్ని మీద తీసుకెళ్ళారు. తర్వాత సెల్లర్స్ ఎంటర్ అయ్యి రీలెవెల్లో. సెల్లర్స్ ఎప్పుడైతే అగ్రెసివ్గా సెల్లింగ్ చేయడం వల్ల, వాళ్ళ డామినెన్స్, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపెట్టడం వల్ల మొత్తం ప్రైస్ అనేది కిందికి వచ్చేసిందండి. అంటే గెలిచింది ఎవరు ఈ క్యాండిల్లో? సెల్లర్స్ గెలిచారు. అది కూడా ఇలా బయ్యర్స్ ఉన్నప్పటికీ వాళ్ళని ఓడిపించేసి గెలిచారు. అది మనం అర్థం చేసుకోవాలండి. మంచి సెల్ ఆఫ్ జరిగినప్పుడే ఇలాంటి క్యాండిల్స్ వస్తాయండి. అండ్ ఇప్పుడు సినారియో బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ సినారియో. అందులో బుల్లిష్ పిన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి. సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ సినారియోలో ఈ క్యాండిల్ వస్తుందండి, బుల్లిష్ పిన్ బార్. సో ఎప్పుడైతే పిన్ బార్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు బుల్లిష్ పిన్ బార్ వస్తే నెక్స్ట్ క్యాండిల్ నుంచి బయింగ్ మొదలు పెట్టచ్చు. అండ్ ఈ క్యాండిల్ అండి బేరిష్ పిన్ బార్, ఇది సెల్లింగ్ సినారియోలో వస్తుందండి. అంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్లో సెల్లింగ్ సినారియోలో వస్తుంది. సెల్లింగ్ జరిగినప్పుడు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ వస్తే నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం సెల్లింగ్ తీసుకెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఇది అర్థం చేసుకోవాలంటే ఇవి క్యాండిల్స్ ఎక్కడ ఏర్పడుతుందో తెలియాలి. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది, అంటే మన ప్యాటర్న్ ప్రకారం డౌన్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు బుల్లిష్ పిన్ బార్ వచ్చింది, అంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బ్రేక్అవుట్ అయితే కిందికి డౌన్ సైడ్ జరిగింది, కానీ క్యాండిల్ వచ్చింది బుల్లిష్ పిన్ బార్. సో బయ్యర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో అది మోస్ట్ ఆఫ్ ది టైం అది బ్రేక్అవుట్ ఫెయిల్యూరే అవుతుందండి. సో విక్ అనేది అట్లీస్ట్ ఆ ఈ బాడీ ఉంది కదండి, ఈ బాడీ కంటే అట్లీస్ట్ 2 times ఆర్ 1.5 అబోవ్ ఉన్న సైజ్ అనేది అబోవ్ ఉన్న పర్లేదండి అట్లీస్ట్. సో అప్పుడు అది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి. లోవర్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది, అంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, ఈ క్యాండిల్ వచ్చింది బుల్లిష్ పిన్ బార్. సో అది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి. అలా ఐడెంటిఫై చేయాలి. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడం నాకు చాలా టైం పట్టింది. ఇదే కాదు ఇంకా కొత్తవి ఉన్నాయి. అండ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందండి, ప్యాటర్న్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, అప్పుడు ఈ క్యాండిల్ వచ్చింది. సో ఈ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? సెల్ ఆఫ్ అనేది యూజ్గా జరిగింది. బయ్యర్స్ అనేవాళ్ళు బ్రేక్అవుట్ చేశారు, కానీ అప్పటికి సెల్లర్సే గెలిచారు లాస్ట్కి. సో అది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి. నేనైతే పర్సనల్లీ బిగినర్స్ మాత్రం ఎంటర్ కావద్దంటాను. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అది ఎలా చేయాలో నెక్స్ట్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. అండ్ రీట్రేస్ గురించి కూడా చెప్తానండి. ఈ క్యాండిల్స్ రీట్రేస్లో, సో మనకు ఏదో పని వల్ల మనము ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మిస్ అవుతాం. రీట్రేస్కి సెకండ్ టైం వస్తుంది. ఆ రీట్రేస్ అనేది బెస్ట్ ఎంట్రీ అండి నెక్స్ట్ టైం ఎంట్రీ కానీకి. సో రీట్రేస్లో ఈ బుల్లిష్ పిన్ బార్ బయింగ్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం సక్సెస్ఫుల్గా. సో ప్రైజ్ అనేది రీట్రేస్ కోసం వచ్చింది. రీట్రేస్ కోసం వచ్చినప్పుడు ఈ బుల్లిష్ పిన్ బార్ వస్తే మనం నెక్స్ట్ మళ్ళీ బయింగ్ చేయొచ్చు. అండ్ ప్రైజ్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అండ్ కిందికి వచ్చింది అండ్ మళ్ళీ రీట్రేస్ అయింది. సో అప్పుడు ఈ క్యాండిల్ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా అంటారు. ఈ పిన్ బార్ వస్తే నెక్స్ట్ మళ్ళీ సెల్లింగ్ చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ అది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన విషయం. అండ్ డోజీ అండి, ఇదొక ఇండెసిషన్ క్యాండిల్. సో బయ్యర్స్ గెలవరు, ఇందులో సెల్లర్స్ గెలవరు. ప్రైస్ ఇక్కడ మీకు తీసుకెళ్తారు, మళ్ళీ ఇక్కడ. సో వాళ్ళ వల్ల అటు ఇటు జరిగి చివరికి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది. కాబట్టి సో ఇలాంటి క్యాండిల్ ఏర్పడుతుంది. సో ఒక ఇండెసిషన్, ఇది బ్రేక్అవుట్స్ టైంలో వస్తే నేనైతే ట్రేడ్ తీసుకోవడానికి అవాయిడ్ చేస్తానండి. వెరీ రేర్ కేసులో తీసుకుంటాను. అది ఎలా తీసుకుంటానో కూడా నెక్స్ట్ ప్యాటర్న్స్ చెప్పేటప్పుడు చెప్తానండి. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ రివర్సల్ అండి, అంటే 1 day టైం ఫ్రేమ్లో ట్రెండ్ రివర్సల్ కూడా భావిస్తారు. అండ్ ఇప్పుడు మీ అందరికీ అసలు సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు
అప్పుడు ఎలాంటి క్యాండిల్స్ వస్తే మంచిది, అంటే బయింగ్ సినారియోకి ఎలాంటి క్యాండిల్స్ వస్తే మంచివి, సెల్లింగ్ సినారియోకి ఎలాంటి క్యాండిల్స్ వస్తే మంచివో చూపెడతానండి. బుల్లిష్ సైన్లో అంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి, అప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది. అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఈ మర్బూజు క్యాండిల్ అయినా, హ్యామర్ అయినా, అంటే పిన్ బార్, బుల్లిష్ పిన్ బార్ అయినా, ఇది కూడా బుల్లిష్ పిన్ బార్ అండి. ప్రైస్ యాక్షన్ సేమ్ దానిలాగే ఉంటుంది, కానీ క్లోజింగ్ అనేది టైం అయిపోవడం వల్ల కొద్దిగా క్లోజింగ్ డౌన్లో అవుతుంది. ఏం పర్లేదు, అయినప్పటికీ మంచి బ్రేక్అవుట్ అయ్యేది. సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం అది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అండి. ఎందుకంటే ఈ క్యాండిల్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన హ్యూజ్ బయింగ్ మూమెంటం జరుగుతుంది. అంటే ప్రైస్ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ దీని తర్వాత వెళ్ళేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% ఆఫ్ ది టైం మీదికే వెళ్తుంది. సో మనం సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్లా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సేమ్ సినారియో అండి సెల్లింగ్లో కూడా అంతే. సెల్లింగ్లో ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఈ హ్యూజ్ సెల్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు సో మనం ఈజీగా సెల్లింగ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ స్లైడ్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో డే 2 చెప్తానండి. డే 2లో ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది నాకే ఫేవరెట్ ప్యాటర్న్ అండ్ మార్కెట్ కూడా ఫేవరెట్ ప్యాటర్న్. అది వచ్చిందంటే మీకు మనీ వచ్చేసినట్టే. మార్కెట్లో అది కనబడ్డదంటే ప్రతి ఒక్కరు డబ్బు వచ్చేసినట్టే. అంటే మనం పెట్టిన రిస్క్ ఆల్మోస్ట్ ఈజీగా 1:2 1:3 తీయొచ్చు ఆ క్యాండిల్. ఆ ప్యాటర్న్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్, మిస్ కావద్దు. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే డే 2, డే 3, డే 4లో చెప్పే ప్యాటర్న్స్ అట్లీస్ట్ మీకు టైం లేకుంటేనే అట్లీస్ట్ ఆ 3 వీడియోస్ అన్నది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ జస్ట్ 3 ప్యాటర్న్స్ తోటే మీరు 1 మంత్లో 1 to 2 lakhs ఈజీగా అర్న్ చేయొచ్చండి. అండ్ ఫస్ట్లో నేను అది చేశాను కూడా. జస్ట్ 3 ప్యాటర్న్స్ తోటి చేయొచ్చు, మీకే అర్థమవుతుంది. అండ్ చివరిగా ఒక మాట అండి, మేము చెప్పిన కంటెంట్ అనేది ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిందండి. ఎవరు చెప్పలేరు, చాలా ఎక్స్పీరియన్స్ 8 to 10 months కష్టపడితే వచ్చింది. సో ఇది ఊరికే పోదండి. సో ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అండ్ మేము చెప్పిన కంటెంట్ అయితే ఎవ్వరు చెప్పరండి, ఇది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.